ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు. నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. ఎవరి ధీమా వారిదే, గెలుపు తమదే అంటున్న అన్ని పార్టీలు. స్పీకర్పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. ఆంధ్రజ్యోతి పత్రికలో మొదటి పేజీలో ప్రధాన వార్తలుగా ప్రచురణ కావడం జరిగింది. మనం ఒక్కసారి ఈరోజు ఈ వార్తలను ముందుగా చూసినట్టయితే, నేడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్. ఎవరి ధీమా వారిదే, గెలుపు తమదే అంటున్న అన్ని పార్టీలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగు ప్రారంభమైంది. గత కొన్ని సమయం క్రితమే ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం అయింది. పూర్తి స్థాయిలో గత కొన్ని రోజుల నుంచి కూడా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు ముమ్మరంగా చేయడం జరిగింది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు ముఖ్యంగా త్రిముఖ పోటీ అక్కడ నెలకొంది. వాస్తవంగా ఈరోజు ఉదయం 7 గంటలకు పోలింగు ప్రారంభమైంది. అయితే ముందుగా జూబ్లీహిల్స్ ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఓటు హక్కును మాత్రం తప్పకుండా ఈరోజు పోలింగ్ బూత్కు వెళ్ళి తప్పకుండా మీ యొక్క ఓటు హక్కును మాత్రం తప్పకుండా వినియోగించుకోండి. మీకు నచ్చిన అభ్యర్థికి, మీకు నచ్చిన పార్టీకి ఓటు వేయండి. తప్పకుండా మీ ఓటు హక్కును మాత్రం తప్పకుండా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఓటు తప్పకుండా ప్రతి ఒక్కరూ వేసినప్పుడే ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడే వారం అవుతాం. మరి ఏ పార్టీ గెలుస్తుంది జూబ్లీహిల్స్లో? మరి ఏ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు, జూబ్లీహిల్స్ ఓటర్లు పట్టం కట్టబోతా ఉన్నారు? మరి ఈరోజు సాయంత్రం, అంటే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే 5 గంటల తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జిట్ పోల్ ద్వారా దాని ఏ విధంగా ఏ పార్టీకి మరి ఎడ్జ్ ఉంది, ఏ పార్టీకి మొగ్గు ఉన్నదనేది ఈరోజు సాయంత్రం కొన్ని మీడియా సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కూడా కొన్ని సర్వే చేసినటువంటి సంస్థలు కూడా తేటతెల్లం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు అంటే 14వ తేదీ నాడు అంటే దీని యొక్క రిజల్ట్ ఫలితాలు అధికారికంగా వెలువడనున్నాయి. మరి గత కొన్ని రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్లో ముమ్మరంగా, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒక సీఎం స్థాయిలో కూడా సీఎం కూడా చాలా కీలకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి తను అంటే ఎక్కువ రోజులు అంటే ప్రతి డివిజన్లో వారు పర్యటించి బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించడం జరిగింది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ముఖ్యంగా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మరి పూర్తి స్థాయిలో అక్కడ మంత్రులు అక్కడే మకాం వేసి, అంటే అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులంతా కూడా జూబ్లీహిల్స్లోనే మకాం వేసి అక్కడే ఉండి జూబ్లీహిల్స్ ప్రజలను, ఓటర్లను ముఖ్యంగా ఆకట్టుకునే ప్రయత్నం, చాలా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా కేటీఆర్ ఈ ఎన్నికను తన భుజాల స్కంధాలపై వేసుకొని గత కొన్ని రోజుల నుంచి కూడా జూబ్లీహిల్స్లోనే మకాం వేసి ప్రతి డివిజన్లో తను రోడ్ షోలు నిర్వహిస్తూ పార్టీ యంత్రాంగాన్ని, పార్టీ నాయకులను, పార్టీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి డోర్ టు డోర్, ఓటర్ టు ఓటరు కలిసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో చేసింది. మరి అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా సెంటిమెంట్ మీద ఆధారపడి ఉన్నది. ముఖ్యంగా గోపినాథ్, అంటే మాజీ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే గోపినాథ్ అకాల మరణం చెందడం వల్ల వారి భార్యకు టికెట్, సునీతకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ముఖ్యంగా వారి భార్యను, సునీతను, వారి కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా సెంటిమెంట్ను వాడుకున్నది, పెద్ద స్థాయిలో వాడుకుంటూ మరి జూబ్లీహిల్స్ ప్రజలు, జూబ్లీహిల్స్ ఓటర్ల సెంటిమెంట్కు మరి బ్రహ్మరథం పడతారా, సెంటిమెంట్ను ఆదరిస్తారా, సెంటిమెంట్కు సపోర్ట్ చేస్తారా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ మాత్రం అభివృద్ధిపై ఫోకస్ చేస్తూ రానున్న రోజుల్లో కూడా జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాం, జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేను గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని సీఎం స్థాయిలో కూడా, సీఎం కూడా ప్రజల మధ్యకు వచ్చి డివిజన్లు తిరుగుతూ కూడా
పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరోపక్క బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఎన్నికను తన భుజస్కంధాలపై వేసుకొని తన పార్లమెంట్ పరిధిలో ఉంటుంది జూబ్లీ హిల్స్ అనేది. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున వారు రోడ్ షోలు నిర్వహించడము, పర్యటనలు చేయడము, బహిరంగ సభలు చేయడము, ఈ విధంగా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థి వారు ప్రజలను, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ తర్వాతనే సాయంత్రము ఎగ్జిట్ పోల్స్ కూడా కొన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది సాయంత్రం 5 గంటల తర్వాత. ఎందుకంటే కొంత ఎన్నికల నియమావళి ఉంటుంది కాబట్టి పోలింగ్ పూర్తయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్స్‌కు అవకాశం ఉంటది. తర్వాత ఈ నెల అంటే 14వ తేదీ నాడు దీని యొక్క ఫలితం జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటిస్తా ఉన్నారు. మరి ఏ పార్టీకి పట్టం కడతా ఉన్నారు, జూబ్లీ హిల్స్ ఏ పార్టీ గెలవబోతుంది అనేది కూడా మరికొన్ని గంటల్లోనే మనకు తెలిసే అవకాశం ఉంటది. మరొక ప్రముఖమైన వార్త, స్పీకర్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోండి. కేటీఆర్ నిన్న సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ వేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల క్రితం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పిటిషన్లు వేయడం జరిగింది. అంటే పార్టీ మారడం జరిగింది కాబట్టి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి, వారిని అంటే ఎమ్మెల్యేల స్థానాల నుంచి వారిని తొలగించాలని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై స్పీకర్కు అంటే గత నెల జూలై 31 తేదీ నాడు స్పీకర్కు సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే 3 నెలల్లో ఈ యొక్క పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలి అని, ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించడం జరిగింది. అంటే దీనిపై 3 నెలలు పూర్తయిపోయింది. అంటే అక్టోబరు 31 తేదీ వరకు 3 నెలలు పూర్తయిన సందర్భంలో ఇప్పటి వరకు తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎలాంటి అంటే అనర్హత వేటు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీ మారినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇది సుప్రీంకోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది కాబట్టి స్పీకర్పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధిక్కరణ విచారణ పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో నిన్న వేయడం జరిగింది. దీనిపై తక్షణమే ఈ యొక్క పిటిషన్ను విచారించాలి అని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్కి సంబంధించినటువంటి లాయర్లు పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టులో. అయితే అక్కడ ఉన్నటువంటి జడ్జి ఒక మాట అన్నాడు, నేను ఇప్పుడే రిటైర్డ్ కావడం లేదు, తక్షణమే చేయాల్సిన అంత అత్యవసరం ఏముంది, తప్పకుండా విచారణ చేస్తాము అని మరి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ విచారణ కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంటే మరి ఏ విధంగా మళ్ళీ సుప్రీంకోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, మరి స్పీకర్కు ఎలాంటి ఆదేశాలు కానీ ఎలాంటి మరి వారికి చర్యలు కానీ ఉంటాయనేది కూడా మనం సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపై ఆసక్తిగా నెలకొన్నది. మరొక ప్రముఖమైన వార్త, ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు. ఇది చాలా దయనీయమైనటువంటి సంఘటన, చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఏ దుండగులు చేసినా కూడా ఇది క్షమించరానిటువంటి నేరం ఇది వాస్తవంగా. ఎందుకంటే మన భారతదేశ రాజధానిలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ఇది దేశ రక్షణకు చాలా భంగం కలిగించేటువంటి చర్య. ఇది ఎవరు చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. దేశ రక్షమే మనము రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా మనం అందరం కూడా దేశ రక్షణ కోసం, భారతదేశ సంరక్షణ కోసం అందరం కలిసికట్టుగా ఉండాలి. తప్పకుండా దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎవరైతే ఈ చేసిరో ఆ దుండగులను వారిని గుర్తించారో తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దేశ ప్రజల రక్షణే మనకు అంతకంటే ముఖ్యమైనది ఏది లేదు. దేశానే ముఖ్యం మనకు. మొట్టమొదట మనకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం కాబట్టి తప్పకుండా వీటిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటూ రక్షణ విషయంలో కూడా ఎలాంటి వెనుకడుగు వేయకుండా ముందుకెళ్ళాలి. ఎందుకంటే దేశ ప్రజల పౌరుల రక్షణే భారతదేశానికి ముఖ్యం. ఇంతకంటే ముఖ్యమైనది వేరే ఒకటి కూడా ఏది కూడా లేదు.